హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జోలు టాక్స్. ఈ వ్లాగ్ అయితే ఆఫ్ కోర్స్ మీరు తమిళ చూసే ఉంటారు. బెంగళూరు టు మైసూర్ జర్నీ అనమాట. యాజ్ ఎవ్రీబడి నోస్ దట్ మైసూర్ ఈజ్ నియర్ టు బెంగళూరు, జస్ట్ 2 to 3 hours జర్నీ అనమాట. అండ్ దిస్ ఈస్ ద మెయిన్ స్టేషన్ across the city, but we have lot of smaller stations also, but we preferred this one because many trains are available from here. And మా ట్రైన్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:30, సో వీ హ్యావ్ రీచ్డ్ మైసూర్ బై 2:30 అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ మైసూర్లో మేమైతే బైక్ రెంట్ తీసుకున్నాము ఫర్ 3 days. యాక్చువల్లీ వీ స్టార్టెడ్ ఆన్ సాటర్డే అండ్ సండే వీఆర్ దేర్ అండ్ మండే వీ కేమ్ బ్యాక్. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే మైసూర్లో లాట్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి. సో మెనీ ప్లేసెస్ మనం కన్వీనియంట్గా విజిట్ చేయాలంటే బైక్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ మై ఫీలింగ్. మేము మైసూర్లో 3 days ఉన్నాము కదా. ఫస్ట్ డే వచ్చేసి 4 places అయితే పిక్ చేసుకున్నాము. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్, జగన్మోహన్ ప్యాలెస్ అనమాట. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అండ్ హిస్టారికల్ ప్యాలెస్. మనం ఈ ప్యాలెస్లో ఎంటర్ అవ్వగానే ఇంటీరియర్ మొత్తం లైక్ డోర్స్ కానీ స్టెప్స్ కానీ ఎవ్రీథింగ్ మేడ్ విత్ వుడ్. 1861లో వడియార్ రాజులు అనేవాళ్ళు బిల్డ్ చేశారు. వాళ్ళు ఏదైతే వుడ్తో ఫామ్ చేశారు, ఎవ్రీథింగ్ నో చేంజ్ అనమాట, అలానే ఉంచేశారు టూరిస్ట్ విజిట్ కోసం. అప్పట్లో వాళ్ళు స్టే చేసేవారంట ఇక్కడ. అండ్ ఆల్సో ఇక్కడ రాజా రవివర్మ పెయింటింగ్స్ కానీ పిక్చర్స్ కానీ మనం చూడొచ్చు. అండ్ దీని ఫీ వచ్చేసి ఎంట్రీ ఫీ పర్ పర్సన్ 60 rupees అనమాట. వీళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేది టైమింగ్స్. మార్నింగ్ 10:30కి ఓపెన్ చేస్తారు, ఈవినింగ్ 5:30కి అయితే క్లోజ్ చేసేస్తారనమాట. నాట్ ఓన్లీ దిస్ ప్లేస్, మైసూర్లో ఏ ప్లేస్ అయినా కానీ 5:30కి క్లోజ్ చేసేస్తారు. అండ్ ఇందులో మనం యాంటిక్యూ పీసెస్ కానీ యాంటిక్యూ క్లాక్స్ కానీ వాళ్ళు ఏదైతే యూజ్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేశారనమాట. కంప్లీట్గా 3 floors ఉంటాయి. ప్రతిదీ వుడ్తోనే ఉంటుందన్నమాట. డిఫరెంట్ బ్యూటిఫుల్ ఫీలింగ్స్ వస్తాయి, లైక్ మనం ట్రావెల్ బ్యాక్ చేసేసినట్టు పాస్ట్లోకి. టిల్ టుడే అదే ఫీలింగ్ ఉంటుందంట. సో మైసూర్ వస్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. మైసూర్ ప్యాలెస్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద మోస్ట్ పీస్ఫుల్ ప్యాలెస్. చలో నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాము. దట్ ఈస్ ద సీషెల్ మ్యూజియం. సీషెల్ మ్యూజియంలో అక్రాస్ వరల్డ్ నుంచి కలెక్ట్ చేసిన షెల్స్ని అయితే డిస్ప్లే చేస్తారు. వన్స్ వీ ఎంటర్ ఇన్ టు దిస్ వెరైటీ ఆఫ్ షెల్స్ని అయితే చూడొచ్చు అనమాట. కలర్ఫుల్, డెలికేటెడ్, బ్యూటిఫుల్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ షెల్స్ని అయితే వాళ్ళు ఇలా డిస్ప్లే చేస్తారనమాట. అండ్ మీకు నేచర్ అంటే ఇష్టమా అయితే డెఫినెట్గా విజిట్ చేయండి. Let's explore this. Today is the last place. This is the most beautiful and historical landmark in Mysore, Saint Philomena Church, and ఇది ఇండియాలోనే లార్జెస్ట్ చర్చ్ అంట. లెట్స్ గో ఇన్సైడ్ అండ్ టేక్ ఎ లుక్.
మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మైసూర్లో మోస్ట్ ఫేమస్ గురు స్వీట్ షాప్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది ఎప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అక్కడైతే గీ మైసూర్ పాక్ అనేది చాలా ఫేమస్ అంట. సో అది వచ్చేసి చాలా చిన్న షాపు, బట్ చాలా క్రౌడ్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా టేస్ట్ వచ్చేసి చాలా బాగుంది. మీరు కనుక మైసూర్ వస్తే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. Thank you for watching my video. I hope you like this video. Stay tuned for next one.